కథ చెప్పుకుందామా? మనం ఏం కథ చెప్పుకుంటున్నాం? మనం నేనేమవుతాను చెప్దామా? స్టార్ట్ చేయండి. అనగనగనగా ఎవరెవరున్నారు? సుచిత్ర, రిషి, తేజ, ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట. ఆ ముగ్గురు కూడా మంచి స్నేహితులు అనమాట. ఒకరోజు సుచిత్ర అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? వెరీ గుడ్. ఎక్కడికి? పార్క్కి తీసుకెళ్ళింది. పార్క్కి వెళ్తుంటేని ఆ దారిలో ఏమేమి కనిపించాయి చెప్పండి. ఇంకా హోటల్స్, స్కూల్స్, అంగన్వాడీ, ఇలాగా మనం వెళ్ళే దారిలో చాలా కనిపించాయి అన్నమాట. కనిపించాక అక్కడ రిషి ఏమన్నాడు? సుచిత్ర వాళ్ళ అమ్మతో రిషి ఏమన్నాడు? నేను పెద్ద అయ్యాక ఏమవుతానన్నాడు? వెరీ గుడ్, పెయింటర్ అవుతాను నేను అనేసి అన్నాడు. అప్పుడు సుచిత్ర వాళ్ళ అమ్మ అంది, వెరీ గుడ్, నువ్వు పెయింటర్ అవుతావా అయితేని అనేసి సుచిత్ర నువ్వేమవుతావు అనేసి సుచిత్ర అని అడిగింది. సుచిత్ర ఏమంది అప్పుడు? సుచిత్ర నువ్వేమవుతావు? టీచర్ అవుతావు. వెరీ గుడ్. తేజ, రిషి నువ్వేమవుతావు? పోలీస్. తేజ నువ్వేమవుతావు? పోలీసు. కన్విక నువ్వేమవుతావు అమ్మా పెద్ద అయ్యాకని? డాక్టర్. వెరీ గుడ్. సాగర్ నువ్వేమవుతామ్మా పెద్ద అయ్యాకని? చెప్ప. పోలీస్. వెరీ గుడ్. పోలీస్ అయ్యి మీరు ఏం చేస్తారు? జైలు వేసేస్తారు. మరి టీచర్ అయితే ఏం చేస్తారు? టీచర్ అయితే పిల్లలకి పాఠాలు చెప్తారు. మరి డాక్టర్ అయితే ఏం చేస్తారు? జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేస్తారు కదా. అలాగే మీరు కూడా పెద్ద అయిన తర్వాత మంచిగా చదువుకుని మీరందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేయాలన్నమాట. వెరీ గుడ్. బాగా చెప్పారు కదా. క్లాస్ కొట్టండి అందరూ.